లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక మహిళల టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసిన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగింది. ఇంగ్లాండ్ను కేవలం 170 పరుగులకే కుప్పకూల్చి తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటర్లు ధాటిగా ఆడుతూ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించారు. లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసిన భారత్ అదే జోరును బౌలింగ్లోనూ కొనసాగించింది. భారత పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్కు పంపారు. ఫలితంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ అద్భుతంగా రాణించింది. ఆమె 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ నడుము విరిచింది. లార్డ్స్లో మహిళల టెస్టులో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరోసారి ధైర్యంగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అర్ధశతకంతో జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించగా ఆస్తికా భాటియా అండగా నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేసి మొత్తం 269 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్ పై గట్టి పట్టు సాధించింది. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉండడంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించి ఇంగ్లాండ్ను మరోసారి బ్యాటింగ్కు దింపే వ్యూహంలో ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏకైక టెస్ట్లో టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తున్న భారత మహిళల జట్టు లార్డ్స్ టెస్ట్లో విజయానికి మరింత చేరువైంది. మూడో రోజు ఆటలో భారత్ ఎంత ఆధిక్యం సాధిస్తే అంత విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.